హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ గంగా వీడియోస్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి పూజ అండి. దానికి కావాల్సినవన్నీ నేనైతే సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇదిగోండి లక్ష్మీదేవి ఫోటో, పొట్లు అవి పెట్టుకొని రెడీ చేసుకున్నాను. అలాగే ఇంట్లో నేను వాడే పూజ సామాన్లు అవి కూడా శుభ్రం చేసుకున్నానండి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి వెండి సామాన్లు అన్నిటికీ పసుపు రాసి బొట్టు పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇంట్లో ఉన్నటువంటి చిన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంచుకున్నాను అనమాట. అలాగే అవి పూజ చేసుకోవడానికి పెట్టుకోవడానికి పీటకు కూడా బొట్లు అవి పెట్టి రెడీ చేసుకున్నానండి. అలాగే కొన్ని మామిడాకులు, ఇంకా గాజులు, జాకెట్, ఇంకా విడుపులు కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. పూలతో తోరణాలు అయితే చేశానండి. 2 తోరణాలు కట్టుకున్నాను. అలాగే రూపు మనం పెట్టుకుంటాం కదండి లక్ష్మీదేవి పూజకి. ఎక్కువ బంగారం కొనుక్కున్న వాళ్ళు ఏది కొనుక్కుంటే అది పెట్టుకుంటారనమాట. అంత కొనుక్కోలేని వాళ్ళు అయితే ఇలా సింపుల్గా లక్ష్మీదేవి ఉన్న రూపు అయితే తీసుకుని పెట్టుకుంటారండి. నేనైతే అదే తీసుకున్నాను. ఇవన్నీ నా పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. అలాగే ప్రసాదం వచ్చేసి శనగలు, కొంచెం సీరము, అలాగే పులిహోర చేసుకున్నానండి. సింపుల్గానే అనుకున్న దాంట్లోనే అలా సింపుల్గా చేసుకున్నాను. అలాగే డబ్బులు, నా దగ్గర ఉన్నటువంటి కొంచెం డబ్బులు అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడానికి ఎక్కువే పెట్టిన అవసరం లేదు, ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చండి. మనకు తోచినంత పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. అలాగే నా దగ్గర ఉన్నటువంటి వెండి సామాను అయితే ఇవండి. ఇవైతే మా తమ్ముడు రాఖీ కట్టినప్పుడు అయితే మాకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి గిఫ్ట్ కింద అయితే ఇస్తున్నాడు అనమాట. అలా వచ్చినవన్నీ ఇదైతే ఫస్ట్ ఒక సంవత్సరం ఇచ్చాడండి రాఖీ కట్టినప్పుడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గంధం గిన్నె ఇచ్చాడనమాట. కుంకుమ బన్ని ఒకసారి, గంధం గిన్నె ఒకసారి, మూడోసారి వచ్చేసి ఇదిగోండి ఇవి ఇచ్చాడు. దీపారాధన కుందులు అనమాట, చిన్నవి బాగుంటాయి చాలానే, ఇవి ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి పంచపాత్ర అంటారు కదా, అది ఇచ్చారనమాట. వీటి పసుపు రాసి బొట్టది పెట్టుకున్నాను. అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ఇది ఇచ్చాడండి, ఏకత్ర అంటారు కదా, హారతి ఇచ్చేది. ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అయితే మాకు రాఖీకి గిఫ్ట్ కింద ఇస్తున్నారు, అక్కకి, చెల్లికి, నాకుని. అలాగే నేను వచ్చేసి ఒక శారీ కూడా తీసుకున్నానండి పూజలో పెట్టుకోవడానికి. ఇదిగోండి దీని రేట్ వచ్చేసి 630 అలా పడిందండి. ఆఫర్లో తీసుకున్నాను శారీ. సింపుల్గా ఉందండి. శారీ అవి పెట్టుకోవాలంటారు కదండి, చీర, పువ్వులు, గాజులు అన్నీ పెట్టుకోవాలి కదండి అమ్మవారి దగ్గర. అలాగే జాకెట్ కూడా తీసుకున్నాను, జాకెట్ ముక్క. అది పచ్చనైనా ఎరుపైనా పెట్టుకోవాలంటారుగా, అదిని నా దగ్గర ఉన్నటువంటి రూపు బొట్టది పెట్టుకుని అన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇదిగో నేను పూజ చేసుకోవడానికి ఇలా మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని దగ్గర అయితే ఉంచుకున్నానండి. పూజ అయితే మొదలు పెట్టాను. చూడండి పూజ, వరలక్ష్మి పూజ. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగో నేను కట్టుకున్నట్టు తోరణం, అలాగే నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏమైనా అక్కడ లక్ష్మీదేవి ముందు ఉంచుకుని మనం మనస్ఫూర్తిగా ఆ తల్లిని కొలుచుకుంటే చాలండి. ఏవో బంగారాలు పెట్టేయాలి, అవి పెట్టేయాలి, ఇవి పెట్టేయాలి కాదు, మనకు ఉన్నంతలోనే ఇక్కడ పెట్టి పూజ చేసుకోవాలండి. అలాగే ఇదిగోండి నేను చీర, పసుపు, కుంకుమ, గాజులు, అలాగే ప్రసాదం అన్నీ పెట్టుకుని ఇలా అయితే సింపుల్గా అయితే మా వరలక్ష్మి పూజ అయితే నేను చేసుకున్నాను అనమాట. కొంతమంది అయితే కలసం అవి పెట్టుకుంటారండి. కొంతమంది అమ్మవారి విగ్రహాలను అక్కడ ఉంచి పూజ అది చేసుకుంటారు. మాకైతే ఇంకా అవి ఏమీ లేదండి. మా అత్తయ్య గారు వాళ్ళు ఎలా చేయాలని నేర్పించారో నేనైతే అలానే చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరముని. ఓకే అండి, ఫైనల్గా నా పూజ పూర్తయింది. మీకు నా పూజ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. బాయ్.